మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మా ప్రియ రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 6వ మాట మేము ధ్యానించబోతూ ఉన్నాం. మీ కృప, మీ భాగ్యము, మీ ఆశీర్వాదము మా అందరికీ దయచేయమని, వింటున్న శ్రోతలందరికీ మీ కృపా భాగ్యాన్ని ఇచ్చి బలపరచమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు మనుషుల కోసం పలికిన మాటలైతే 4-5 మాటలు బాధలో పలికిన మాటలు, ఇక 6-7 మాటలు జయశాలిగా క్రీస్తు పలికిన మాటలుగా అవి మనం చూడొచ్చండి. 6వ మాట మనం చూస్తే యోహాను సువార్త 19:30 అండి. యోహాను సువార్త 19:30 సమాప్తమైనది. సమాప్తమైనది అంటే యేసు ఆ చిరగపుచ్చుకొని సమాప్తమైందని చెప్పాడు. తల వంచి తన ఆత్మను అప్పగించేశాడు. 6వ మాట సమాప్తమైనది. సంపూర్ణతకు గుర్తుగా ఈ మాట యొక్క లక్షణం కనిపిస్తూ ఉంది. అంటే సాధించడం ఎలాగో నేర్పేటువంటి మాట. అంటే యేసు ఏ రీతిగా సమాప్తము చేశాడో, ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశంతో వచ్చాడో, తండ్రి ఏ ప్రణాళికలో పంపాడో దాని నిమిత్తమై అదంతా సమాప్తము చేసుకుంటూ వచ్చాడు. అందుకని సమాప్తమైనదనే మాట సంపూర్ణతకు గుర్తుగా మనకు కనిపిస్తుంది. సాధించడం ఎలాగో నేర్పినటువంటి మాట ఈ 6వ మాట. యేసు పలికిన మాటల్లో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తే, 1 విజయం కనిపిస్తుంది. 2వది వచ్చిన పనిని సంపూర్తి చేయడం లేదా సమాప్తం చేయడం మనకి కనిపిస్తూ ఉంది. సమాప్తమని యేసు పలికిన మాటకు అర్థం ఏంటంటే, మూల భాష అయినటువంటి గ్రీకులో చూస్తే టెటాల్స్టాయ్ అనే పదం నుండి ఉద్భవించినట్టుగా మనం చూస్తాం. ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పూర్తయిందని అర్థం, సమాప్తమైందని అర్థం. నాకు మీరు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని అని పదానికి అర్థం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. టెటాల్స్టాయ్ గ్రీకులో. ఆదికాండం 2:1 దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి ఆ పని నుండి విశ్రమించెను. గలతీ 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు అని రాయబడింది. అంటే మానవాళి పాపాల నిమిత్తం ఆయన చేయవలసిన రక్షణ కార్యము సిలువ మరణంతో సంపూర్తి చేశాడు, ఆయన ముగించాడు. ఆయన యోహాను సువార్త 4:34 అండి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అని చెప్పాడు ఆయన. అంటే ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రి ఏ పని మీద పంపించాడో ఆ పని కోసం వచ్చాడు. ఏంటి ఆ పని? సిలువలో మరణించడం. ఆ పని సంపూర్తి చేయడం, అదే నాకు ఆహారం అని చెప్తూ ఉన్నాడు. అలాగే సిలువలో యేసు ప్రభు ఆ సంపూర్తి లేదా సమాప్తమైందని చెప్పాడు. సిలువలో ఆయన ఏ విషయాలు సమాప్తం చేశాడో కొన్ని విషయాలు మనం చూద్దామండి. మొట్టమొదటిది, తండ్రి చిత్తాన్ని సమాప్తం చేశాడు. కీర్తన 40:7-9 వచనాలండి. దేవుని చిత్తమును అనగా పుస్తకపు చుట్టలో ఆయనను గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటిది, తండ్రి చిత్తాన్ని సమాప్తము చేశాడు, సంపూర్తి చేశాడు. 2వది, యోహాను 17:4 కూడా మాట చూడొచ్చండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చితిని అన్నాడు తండ్రితో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక 3వది, ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తము చేశాడు, సంపూర్తి చేశాడు. రోమపత్రిక 10:4 మనం చూడొచ్చండి. ధర్మశాస్త్రమందలి నరుల పాప ప్రాయశ్చిత్తము, పాపక్షమాపణ, విడుదలకు సంబంధించినటువంటి ఆ విధానం అంతా కూడా తప్పిపోకుండా యేసుక్రీస్తు వారు సంపూర్తి చేశారు. అనగా నీతిమంతులగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారము పాపముల నిమిత్తము జంతు బలి ఇక మీదట ఉండదు గనుక, అవసరం లేదు గనుక క్రీస్తే శిలువ త్యాగాన్ని ఆయన పొంది బలియాగముగా, దహన బలి పశువుగా క్రీస్తే అక్కడ సిలువలో తన యొక్క జీవితాన్ని ఇచ్చేసి త్యాగం చేసి ఆయన మన కొరకు రక్షణ అనుగ్రహించాడు. అలా ఆయన సిలువ త్యాగాన్ని విశ్వసిస్తే ఖచ్చితంగా మనము రక్షించబడతాం. ఇక 3వది, పాపపు దోషాలను సంపూర్తి చేశాడు. యెషయా గ్రంథం 53:11 అండి. మొట్టమొదటిది, తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు, ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. 3, పాపపు దోషాలను సంపూర్తి చేశాడు. యెషయా గ్రంథం 53:11 నీతిమంతుడైన తన కుమారుని ద్వారా జనుల దోషాలను భరించి నిర్దోషులుగా చేసే క్రియను
సంపూర్తి చేశారు. మూడవది పాపపు దోషాలను సంపూర్తి చేశాడు. ఇక నాలుగవది క్రీస్తు యొక్క శ్రమలను సిలువలో సంపూర్తి చేశాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలండి. పాపులమై ఉన్న మనలను మరలా తిరిగి దేవుని దగ్గరకు తీసుకురావడానికి, అనగా నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతులమైన మన కొరకు సిలువలో చంపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఒక్కసారే సిలువలో ఆయన శ్రమపడ్డాడు. ఇప్పుడు మనం ఆ క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆ నిత్య సంబంధమైన ఆశీర్వాదానికి మనం కారకులమవుతాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. ఐదవది విమోచన కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు. ఎఫెసీ పత్రిక 1:7 మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, దేవుని కృపా మహదైశ్వర్యమే నిజంగా దేవుని కృపే మహా ఐశ్వర్యం, దేవుడిస్తున్న ఆ మహా గొప్ప భాగ్యం. కాబట్టి అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం చేసిన పాపాలకు, మనం చేసిన అపరాధాలకు క్షమాపణ సిలువలో ఆయన క్షమాపణ ముగింపు పలికాడు. ఇక చివరిది చూస్తే పాపం ద్వారా వచ్చేటువంటి మరణాన్ని సంపూర్తి చేశాడు ఆయన. కొరింథీ మొదటి పత్రిక 15:55 అండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆయన, మరణపు ముళ్ళు పాపం, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము. శిలువ విజయములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ చేత ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులుగా చేసి సదాకాలము వారిని, అనగా మనలను సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. బలి అర్పణ కార్యాన్ని క్రీస్తు పూర్తి చేసి పరలోక ప్రవేశాన్ని తెరిచాడు, మార్గాన్ని తెరిచాడు. ఇప్పుడు మనము ఆయన యొక్క కార్యాన్ని విశ్వసించి ఆ రక్తములో కడగబడి ఆయన అడుగుజాడలు నడిస్తే తప్పనిసరిగా మనం కూడా పరలోకములో ప్రవేశిస్తాం. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకి ఆ యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన సిలువలో ఏమేమి సంపూర్తి చేశాడో మనం చూసాం. ఒకటి, దేవుని యొక్క లేదా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్తి చేశాడు. అంటే తండ్రి ఏం చెప్పాడో, ఏ ప్రణాళిక ప్రకారం పంపించాడో, ఏ ఉద్దేశంతో కుమారుని లోకాన్ని పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే తండ్రి కుమారుని పంపించాడు. సో మొట్టమొదటిది తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు. రెండవది ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్తాడు ఆయన. ఇక మూడవది పాప దోషాలను సంపూర్తి చేశాడు. పాపము, దోషము, అసూయ, పగ, కలహము, ఇవన్నీ ఇంకా ఆ పాప దోషాలన్నిటి గురించి ఆయన సిలువలో కార్చిన రక్తము చాలు. ఆ రక్తము ద్వారా వారిని కడిగి పరిశుద్ధులుగా చేసి దేవుని బిడ్డలుగా మార్చడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాప దోషాలను కూడా ఆయన సంపూర్తి చేశాడు. ఇక నాలుగవది క్రీస్తు సిలువలో శ్రమలను సంపూర్తి చేశాడు. ఏమండి, మనం ఆ శ్రమలను పెంచాలి, మనం ఆ కొరడా దెబ్బలు తినాలి, మనం మేకులు చేతుల్లో కాళ్ళు కొట్టించుకోవాలి, మనం పక్కలో బల్లెం పొడిపించుకోవాలి, మనం కిరీటం పెట్టుకోవాలి, అంటే ముళ్ళ కిరీటం. కాబట్టి అటువంటి ఇవన్నీ మనం భరించలేం కనుక మనకు బదులుగా ప్రభువైన క్రీస్తు వారు సిలువలో అవన్నీ భరించాడు. కాబట్టి పాప దోషాలను ఇక సిలువలో సంపూర్తి చేశాడు. ఇక మనం సిలువకి అక్కర్లేదు, మనం సిలువ వేయించబడక్కర్లేదు. అట్లాగే నాలుగవది క్రీస్తు సిలువలో శ్రమను సంపూర్తి చేశాడు. ఇక ఐదవది చూస్తే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. సిలువలో ఆ విమోచన కార్యం ఎఫెసీ పత్రిక 1:7 మనం చూసాం కదండి. ఆ రీతిగా మనకు క్షమాపణ జరగడం వల్ల ఆయన విమోచన కార్యాన్ని సిలువలో సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆరవది పాపం ద్వారా వచ్చేటువంటి మరణాన్ని సంపూర్తి చేశాడు. కారణం ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన 3వ దినమున. కొరింథీ మొదటి పత్రిక 15:55 మనం ఆ విషయమే చూసామండి. మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాపం ద్వారా వచ్చేటువంటి మరణాన్ని కూడా ఆయన సిలువలో సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు యొక్క సిలువలో చేసిన కార్యాన్ని విశ్వసించి రక్తంలో కడగబడి అడుగుజాడ నడిస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి చేరతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.